హాయ్ ఫ్రెండ్స్, అవసరాల శ్రీనివాస్ గారి పూర్తి ఇంటర్వ్యూ శుక్రవారం అంటే రేపు సాయంత్రం 7 గంటలకు అప్లోడ్ అవబోతుంది. ఖచ్చితంగా ఇది ఒక గొప్ప ఇంటర్వ్యూ అవబోతుంది. రిలీజ్కి ముందే ఈ మాట చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలేమో, కానీ నాకున్నది కేవలం బలమైన నమ్మకం మాత్రమే. ఈ ప్రపంచంలో అద్భుతమైన చాలా విషయాలు చాలా సింపుల్గా ఉంటాయి. ఈ ఇంటర్వ్యూలో అవసరాల శ్రీనివాస్ గారు చెప్పిన చాలా మాటలు కూడా అంతే సింపుల్గా ఉంటాయి, కానీ ఎక్కడో మనసుకి ఆహ్లాదకరంగా ఉంటాయి, గుండెకు గుండు సూదిలా గుచ్చుకుంటాయి. కన్నీళ్లు కనిగుడ్లలోకి చేరుకోవడానికి, అవే కన్నీళ్లు కంట్లోంచి బయటికి రావడానికి మధ్యన ఉన్న స్థితే ఈ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి నాదొక చిన్న విన్నపం. ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూసే ముందు జో అచ్యుతానంద సినిమా చూడండి. అది చూస్తే కనుక ఇంటర్వ్యూ ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. సో రేపు సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. థ్యాంక్ యూ. మిగతాలతో కంపేర్ చేసుకుంటే రకరకాల ఇన్సల్ట్స్ కావచ్చు, అలాంటివి ఏం పడకుండానే వచ్చారని అనుకుంటున్నాను. వచ్చేకి పడ్డాను. నాకు ఇంతకుముందు క్లారిటీగా చెప్పలేదని చాలా క్లియర్గా అర్థమైపోయింది. మీకు ఏమైనా ఇన్సల్ట్స్ అయ్యాయా అంటే డెఫినెట్గా మీరు దాస్తున్నారు. దాచట్లేదు, ఇందాక మీరు అడిగిన తర్వాత గుర్తొచ్చింది. జరిగాయండి. ఒక సినిమాలో ఒక సీనియర్ యాక్టర్ నన్ను కొట్టే సీన్ ఉంటే నిజంగా కొట్టారు. సారీ కూడా చెప్పలేదు. తర్వాత రకరకాల